మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకి ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి విచ్చేసిన గౌరవ జలవనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులు వరప్రసాద్ గారికి, కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహేష్ కుమార్ గారికి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ గారికి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, జలవనరుల విభాగం ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ నరసింహమూర్తి గారికి, చీఫ్ ఇంజనీర్ గోదావరి డెల్టా సిస్టమ్ శ్రీ శేషబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ సమస్య ఆ రోజు నేను వచ్చాను. రైతు సోదరులు చెప్పినట్టుగా ఇది ముక్కోటి ఏకాదశికి ప్రారంభం చాలా చాలా ఆనందం. ఇది జరగడానికి మనం అనుకున్నప్పుడు అన్ని జరగాలంటే కుదరవు, కానీ ప్రత్యేకించి మీది 2 దశాబ్దాల ఆవేదన. ఇది దాదాపు 1,00,000 చెట్లు కూలిపోయాయి. ఈ తలలు బాగు చేసిన చెట్లు మన కేశవదాస్ పాలన చూసినప్పుడు మనం వచ్చినప్పుడు కోనసీమని కొబ్బరి తోట లేకుండా ఊహించాం. అలాంటి కోనసీమలలో తలలేని మొండెంలాగా ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది. వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి 2 దశాబ్దాలు ఉన్న సమస్యను విన్నవించిన వెంటనే వారు కనీసం 45 రోజుల్లో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన 45 రోజులు కాదని చెప్పి దాదాపు 35 రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన 20,77,00,000 ఈ రోజున ఈ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పూడిక తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. దీనికి అలాగే శంకరగుప్తం డ్రైన్ లో దాదాపు 600 ఎకరాలు ఉంది. కాదు 250 ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది. అది మొన్న మీ దృష్టిలో కూడా నేను అడిగాను. దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నాం అంటే దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మనస్ఫూర్తిగా రైతాంగం తరపున, కోనసీమ రైతాంగం తరపున, మనందరి తరపున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఆయనకున్న ప్రయారిటీస్ లో ఒక సమస్య ఎక్కువ కాదు, ఒక సమస్య తక్కువ కాదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సమస్య తీవ్రతను బట్టి, అంటే ప్రజల అవసరాలను బట్టి అన్ని కూర్చొని, అంటే ఆయనకు కూడా లిమిటెడ్ ఫండ్స్ లో ఎలా మేనేజ్ చేయాలో ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో కూర్చొని పయ్యావుల కేశవ్ గారితో, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితో కూర్చొని దృష్టికి తీసుకెళ్లి చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన జిల్లా వరకు చిన్న ఫండ్ తక్కువగా అనిపించచ్చేమో, కానీ చూస్తే అది రాష్ట్రం అంతా దాన్ని పట్టుకుంటే అలా కొన్ని 100 కోట్ల నిర్ణయాలు, కొన్ని రోజుకి కొన్ని 100 కోట్ల నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటది. ఇలాంటి పరిస్థితుల్లో కోనసీమ రైతాంగానికి, కొబ్బరి తోటల రైతాంగానికి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నాకు పెద్దలు మన రామానాయుడు గారు చెప్పినట్టుగా రైతు పక్షపాతులు నాకు ఇవన్నీ తెలియదు, కానీ రైతు మనకు అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాధపడితే చాలా బాధపడేవాడు. అది ఒక రోజున ఇలాంటి ముక్కోటి ఏకాదశి రోజున అనుకుంటా, అది కూడా మనోహర్ గారు చెప్పారు, మన కౌలు రైతులు చనిపోతా ఉన్నారు, ఇట్లా ఉంది అనేది న్యూస్ చూపిస్తా ఉంటే మనం ఏదైనా చేయాలి అని అంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టగలం, ఆయన చేయగలం అని మాట్లాడుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, కనీసం భరోసా ఏదో ఒకసారి బతకడానికి మంచి డబ్బు ఎంత ఉంటుందని పక్కన పెడితేనే అలాగే ఒక్కొక్క రైతుకి చొప్పున కొన్ని దాదాపు ముందు నేను ఆ రోజు ఒక సినిమా సైన్ చేస్తున్నాను. ఆ రోజు ఆ సినిమాకి వచ్చిన అడ్వాన్స్ ని 5 కోట్ల రూపాయలు వెంటనే ఆ రైతుకి ప్రారంభించడం స్టార్ట్ చేశాను, రైతులకి. అలా చాలా మంది దాతలు అందరూ కలిసి దాదాపు 3,000 మంది పైచీలకు రైతుల్ని ఆ రోజున ఆదుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్నం పెట్టే రైతుకి నిలబడే ప్రభుత్వం ఇది. వ్యక్తిగతంగా నా ఇష్టం కావచ్చు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూడొచ్చు, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రేపు పోలవరం ప్రాజెక్ట్ రాబోతుందంటే ఇది రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఆ దిశలోనే మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు శంకరగుప్తం డ్రైన్ కి ఆయన దాదాపు 20,70,00,000 ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి మనందరం
కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే రాజోలు వచ్చిన రోజునే సముద్రం పోర్టుకి మరో కొబ్బరి చెట్టు పొడవక ముందు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని నేను అనుకున్నాను. వెంటనే దాన్ని చర్యలు ఏం చేయాలి అన్న విషయాన్ని గుర్తుంచుకుని శంకర్ గుప్తం ఫైల్ ని ప్రభుత్వం అధికారులందరి ముందు ఉంచారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో సహా. ఆర్థిక పరిస్థితి చూస్తే ఈ బడ్జెట్ లో చాలా నిధుల సమస్య ఉంది. దాన్ని మరి అలాంటి సమయంలో ఆయన తీసుకొని చేయడం నిజంగా చాలా మనం ఆనందించాలి. అలాగే ఈ శంకర్ గుప్తా మేజర్ డ్రైన్ ఆధునీకరణతో వందలాది మంది కొబ్బరి రైతులు కూడా చాలా రిలీఫ్ ఉపశమనం కలుగుతుంది. ఇది ఒక ఆరంభం అనుకోండి, ఒక బిగినింగ్ అనుకోండి. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రైన్లు పంట కాలువల ఆధునీకరణకు సుమారు 4,000 కోట్ల రూపాయలు అవసరమని గత పర్యటన అధికారులు చెప్పారు. కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించారు. కోనసీమ ప్రాంతంలో డ్రైన్లపై నీటిపారుదల శాఖ నిపుణులు ఆ రోజు కూడా అడిగింది. బీసీ రోసే గారి రిపోర్ట్ పైన ఏంటో దాని గురించి కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. నివేదిక వచ్చిన వెంటనే మంత్రివర్గంలో చర్చించి డ్రైన్ల ఆధునీకరణ అంశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని పరిష్కారాన్ని కట్టుబడి ఉంది. అలాగే ఇంకొక మేజర్ డిమాండ్ రిక్వెస్ట్ కూడా కోనసీమలో కోకోనట్ బోర్డు ఏర్పాటు అనే అంశాన్ని మీకు తెలియజేశారు. ఖచ్చితంగా కేంద్ర దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ కూడా మరోమారు మీ అందరికీ ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి ముక్కోటి ఏకాదశికి మీరు పోయిన నష్టాన్ని మేము తిరిగి చేయలేము, కానీ కనీసం భవిష్యత్తు నష్టాన్ని నివారించే పరిస్థితులకి శంకర్ గుప్తం డ్రైన్ పనులు చాలా హెల్ప్ అవుతుంది, సహాయపడతాయి. దీనికి నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకించి ముఖ్య అతిథిగా హాజరైనందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా. ఆయనకి రాని రిక్వెస్టులు ఉండవు. ఎవరైనా సరే అన్నిటికీ ఆయనే పాపాలను, అందరి పాపాలు భైరవుల్లో అయిపోతారు. అందరి కోపాలు భరించాలి ఆయన. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పెద్ద మనసుతోటి మన ఆర్థిక శాఖ అధికారులతో, అందరితో, ఉన్నతాధికారులతో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి దీనిని సహాయ సహకారాలు అందించినందుకు పయ్యావుల కేశవ్ గారికి, ముఖ్యమంత్రి గారికి, మొత్తం రాష్ట్ర అధికారులందరికీ, మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వరప్రసాద్ గారికి ప్రత్యేకించి మిమ్మల్ని చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. మీరు నిజంగా కష్టపడి ప్రజలతో మమేకమై ఈ రోజున మీరు ముందుకు తీసుకెళ్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మీరు భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైనా సమస్యలు ఉంటే అందరూ సమిష్టిగా కలిసి దాన్ని పరిష్కరిద్దామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై.